జైన్ టు ఆల్, దిస్ ఈస్ యువర్ సోల్జర్ వాసు. సో మనకైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ వీడియోలో అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్లికేషన్ అనేది డేట్స్ ఏంటి, వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం. దీన్ని చివరి వరకు అందరూ ఖచ్చితంగా చూడండి. సో అప్పుడే మనకి అర్థమవుతుంది అన్నమాట. సరేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఏమున్నదంటే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ వాయు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే ఇచ్చారు అండర్. ఇది ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది రెగ్యులర్ స్కీమ్ కాదు, అండర్ అగ్నిపథ్ స్కీమ్ కింద ఉన్నది. సో ఇదైతే ఎవరైతే అప్లై చేసుకోవాలి, అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, ముందే చెప్తున్నా. సో ఇక్కడైతే మనం మొదట చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా? సో ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ 6th July 2026 నుంచి 26th July 2026 వరకు మనమైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇచ్చిన ఎన్ని డేస్ ఇచ్చారు? జస్ట్ ఓన్లీ 20 డేస్ ఇచ్చారు టైమింగ్. ఆ 20 డేస్లో మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మన ఇండియా మొత్తం చాలామంది అనేది అప్లికేషన్ చేసుకుంటారు. సో మనం 20 డేస్లో మనం అంతా చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉంటుంది, సర్వర్ ప్రాబ్లం ఉంటుంది, అన్ని ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి సో మోస్ట్లీ చూడగానే మీరు ఏంటంటే తొందరగా అప్లై చేసుకుంటే మంచిది. ఇంకా నాకు టైం ఉంది కదా, తర్వాత చేసుకుంటా అది ఇది అని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఇంకా 5 డేస్ అయితే అప్లికేషన్ ఎండ్ అవుతుంది అన్న టైంలో కూడా సర్వర్ బిజీ వల్ల మీరు అప్లికేషన్ చేయలేక మస్తు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో జూలై 15th వరకు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత మంచిది అనమాట. సో అట్లా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం మనం ఒకసారి. డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉండాలంటే క్యాండిడేట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1st July 2005 నుంచి 1st January 2010 మధ్యలో బర్త్ అయిన వారికి వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అవుతారు అన్నమాట దీని అప్లికేషన్ కోసం. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సైన్స్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఇవనేది మ్యాండటరీ. ఇందులో 50% అనేది ఖచ్చితం అన్నమాట. ఇంటర్మీడియట్లో 50% ఇంగ్లీష్లో అనేది 50% అనేది ఖచ్చితంగా. ఎవరైతే 50% అనేది క్రాస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఓన్లీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళనంటే కాదు. ఇక్కడ చూడండి, 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఏజ్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లేదా అంటే నాట్ ఓన్లీ సైన్స్ సబ్జెక్టు, అదర్ దెన్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏంటి, సిఈసి కానీ, వొకేషనల్ కానీ, హెచ్ఈసి కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే మనకి 50% అనేది పాసింగ్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి, డొమిసైల్ కేటగిరీ ఏంటి, లైక్ రెసిడెన్స్ అనమాట. డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మన యొక్క స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏ అప్లై చేసుకున్నా కానీ మనకు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. డొమిసైల్ సర్టిఫికేట్ మనకి ఎక్కడి నుంచి ఇస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, గెజిటెడ్ ఆఫీసర్ నుంచి అది మనకి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది. సో మనకి మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్లో మన నేమ్ కానీ, పేరెంట్స్ నేమ్ కానీ ఏ విధంగా అయితే ఉంటుందో డొమిసైల్ సర్టిఫికేట్ మీద కూడా అదే విధంగా ఉండాలి. ఒకవేళ అట్లా లేకుండా ఉండే కనీసం చిన్న ఏమన్నా ఏబిసి దగ్గర సిడిఏ అట్లా డిఫరెన్స్ ఉన్నా కానీ మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది. సో మనం ఫస్ట్ దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఏముంటుందంటే మనకి ఎగ్జామ్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ ఫిజికల్ ఉంటుంది, తర్వాత అడబిలిటీ టెస్ట్ 1 ఉంటుంది, నెక్స్ట్ అడబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ ఫైనల్ వరకు వస్తారో వాళ్ళు మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జామ్లో చేసినటువంటి స్కోరుని చూసి మనకి ఫైనల్ మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ మెరిట్లో వస్తారో వాళ్ళకి జాబ్ వచ్చినట్టు అనమాట. జాబ్ వచ్చిన తర్వాత 6 months అనేది వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్లో మనకి తెలిసిన సబ్జెక్ట్సే. ఫస్ట్ ఏముంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్. ఇది అనేది మస్ట్. ఎందుకంటే మనం మ్యాథ్స్, ఫిజిక్స్ బేస్ మీద సైన్స్ సబ్జెక్ట్ మీద అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్ 10+2 సిబిఎస్ఈ సిలబస్ కింద దాని ద్వారా క్వశ్చన్స్ అనేది ఇష్యూ అవుతుంది. ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో మనం 10+2లో ఇంటర్మీడియట్ అందరు ఆల్మోస్ట్ సిబిఎస్ సిలబస్ చేసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు సబ్జెక్ట్ ప్యూర్ మ్యాథ్స్ అనేది వస్తుంది. సో దాన్ని కొంచెం గట్టిగా మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే సెట్ అయిపోతుంది. ఎగ్జామ్లో చేసినటువంటి స్కోరుని చూసి మనని ఫిజికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది అన్నమాట. ఫిజికల్ టెస్ట్లో ఏముంటుందో ఒకసారి మనం చూద్దాం. ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది, నెక్స్ట్ ఫిజికల్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి,
మేల్స్ అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్కి మాత్రం రన్నింగ్ ఫిజికల్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్. ఇందులో మేల్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 km అనేది 7 minutesలో రన్నింగ్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఫీమేల్ అయితేనేమో 8 minutes కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అంటే 1 minute ఫీమేల్స్కి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సో రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు 10-20 meters తర్వాత ఇక్కడ చూడండి 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్. మేల్కి అయితే ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అంటే దీనికి సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఆ సర్టెన్ టైంలో ఇవి ఇచ్చినటువంటి పుషప్స్ కానీ, సిటప్స్ కానీ, స్క్వాట్స్ కానీ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇందులో ఉన్న దాంట్లో ఒక్కటి కనుక చేయలేదనుకోండి, చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒక్కటి ఫెయిల్ అయిపోయినా కానీ అన్నీ ఫెయిల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి చూడండి 10 సిటప్స్ ఉంది, 15 స్క్వాట్స్ ఉంది. వీళ్ళకి కూడా టైమింగ్ ఇచ్చారు. బట్ ఏంటంటే 10 సిటప్స్కి మాత్రం 1 minute 30 seconds ఉంటుంది. అదే 15 స్క్వాట్స్కి మాత్రం 1 minute ఉంటుంది. కొంచెం టైం అనేది డిఫరెన్స్ ఉంటుంది, అంతకుమించి ఏముండదు. సో ఇది మనకి మార్నింగ్ అయితే మనకి ఫిజికల్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ అయిపోయిన తర్వాత అడబిలిటీ టెస్ట్ 1 అండ్ అడబిలిటీ టెస్ట్ 2 అని ఉంటుంది. అడబిలిటీ టెస్ట్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాతనే టెస్ట్ 2కి అనేది పర్మిషన్ ఇస్తారనమాట. ఒకవేళ మీరు కనుక టెస్ట్ 1లో అడబిలిటీ టెస్ట్ 1లో ఫెయిల్ అయిపోతే అడబిలిటీ టెస్ట్కి అనేది పర్మిషన్ అనేది అస్సలు ఉండదు. సో అడబిలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే అడబిలిటీ 1, 2 అని పాస్ అయిపోతారో వాళ్ళకి ఆఫ్టర్ 2 days తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది పర్ డే 1 day మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఇన్ డీటెయిల్గా చాలా చేస్తారు. అది కూడా మీరు అన్ని ఫైనల్గా అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ గురించి క్లారిటీగా నేను ఒకసారి ఒక వీడియోలో మీకు ఫర్దర్గా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. బట్ ఏంటంటే ఇవన్నిటికీ ముందు మనకు మెడికల్ అనేది కూడా చాలా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? అన్నీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయితే 6 months ఉంటుంది. 6 months తర్వాత డ్యూటీలో జాయిన్ అయిపోతారు. తర్వాత శాలరీ వస్తుంది. శాలరీ స్ట్రక్చర్ ఒకసారి చూసుకుందాం. పేమెంట్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ 4 years కదా మన సర్వీస్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 per month వస్తుంది. ఇందులో మన హ్యాండ్కి వచ్చేసి 21,000 వస్తుంది అనమాట. సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000 వస్తుంది. హ్యాండ్కి 23,100 వస్తుంది. మిగతా అమౌంట్ ఏమవుతుందంటే మన అగ్నివర్స్ కార్పస్కి కాంట్రిబ్యూషన్ అయిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే 4 years తర్వాత ఎగ్జిట్ అవుతామో ఆ టైంలో మనకి కాంట్రిబ్యూషన్ చేసిన అమౌంట్ అనేది ఒకసారి వచ్చేస్తుంది అనమాట. 4th year వరకు ఉంటుంది. సో ఇందులో ఒక కండిషన్ ఏంటంటే 4 years మనం సర్వీస్లో ఉన్నప్పటికీ మనం మ్యారేజ్ చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్ అనేది లేదు. ఆఫ్టర్ 4 years తర్వాత నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు. అదర్ దాన్ 25% మనకంటే అగ్నివీరుల వాళ్ళకి 25% ఇచ్చారు. లైక్ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో అగ్నివీరు వాళ్ళకి 25% అనేది పర్మనెంట్ అని ఇచ్చారు. ఎవరైతే అందులో మంచి టాలెంట్ ఉండి మంచి వినియోగించుకొని ఇంకా హై లెవెల్లోకి వెళ్ళి ఉంటే దాని 25% ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అయితే ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. నేను కామెంట్స్లో ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అవుతా. ఇంకా మీరు నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్గా చూడాలంటే మన డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తాను. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కోసం దీని యొక్క అప్లికేషన్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఇట్లాంటి మంచి నోటిఫికేషన్స్ని వదిలిపెట్టకండి. అర్థమైందా? సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్